నటసింహం బాలయ్య అఖండ 2తో అటాక్కి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ షూటింగ్ కథ క్లైమాక్స్కి చేరుతోంది. ఇలాంటి టైంలో యాటమ్ బాంబ్ పేల్చేలా ఉన్నాడు డైరెక్టర్ బోయపాటి సీను. లేడీ అమితాబ్ విజయశాంతిని రంగంలోకి దింపుతున్నాడని తెలుస్తోంది. అప్పట్లో విజయశాంతి బాలయ్య కాంబినేషన్ అంటేనే సెన్సేషన్. దీనికి తోడు నటసింహానికి ఫేవరెట్ హీరోయిన్ కూడా విజయశాంతే అని ఎన్నోసార్లు తేల్చాడు. కట్ చేస్తే ఇంతలోనే సీన్లోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. విజయశాంతి కోసం రంగంలోకి దిగుతున్నాడు. ఆల్రెడీ అనిల్ రావుపూడి మూవీ కోసం చిరు సరసన 9 అని ఫిక్స్ చేశారు. కానీ విజయశాంతిని రంగంలోకి దింపేందుకు మరో యంగ్ డైరెక్టర్ రెడీ అయ్యాడు. చిరుతో గ్యాంగ్ లీడర్ కాంబినేషన్ని రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకే ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు జోడీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది? హ్యావ్ ఎ లుక్. లేడీ అమితాబ్ అంటే కర్తవ్యం విజయశాంతి. తనే ఓ హీరో మెటీరియల్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో తను సరిలేరు నీకెవరులో తలుక్కున మెరిసిన ఆ ఇమేజ్ క్రేజ్ ఇప్పటికీ కనిపించాయి. దీనికి తోడు తను సినిమాలకు దూరంగా ఉండాలనుకోవటం, మరీ మనసుకు బాగా నచ్చితే తప్ప పాత్రలు చేయకపోవడంతో తన లెవెల్ పడిపోలేదు. తను తగ్గాల్సిన అవసరం రాలేదు. కట్ చేస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కూడా తన పాత్ర మతిపోగొట్టింది. ఇంత సెలెక్టివ్గా ఉన్న విజయశాంతి ఇప్పుడు ఉన్నపలంగా బాలయ్యతో జోడీ కడుతుందా? అఖండ 2లో తన కోసం ఆటం బాంబు లాంటి స్పెషల్ రోల్ని క్రియేట్ చేశానని బోయపాటి సీను ఫీలర్స్ వదులుతున్నాడు. అదే నిజమైతే కాసేపే కనిపించే పాత్రకు విజయశాంతి ఒప్పుకుంటుందా? ఎలాగూ బాలయ్యకి తను అభిమాన హీరోయిన్, ఇద్దరిది హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ కాంబో ఓకే అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో సీన్లోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. తన కెరీర్లో రాధా, రాధిక, విజయశాంతి, శ్రీదేవి ఈ నలుగురితో హిట్ల మీద హిట్లు సొంతం చేసుకున్న హిస్టరీ తన సొంతం. అలాంటి చిరు మళ్ళీ విజయశాంతితో గ్యాంగ్ లీడర్ రేంజ్లో సినిమా చేస్తే ఆ వైబ్రేషన్సే వేరు. ఒకరు మెగాస్టార్, మరొకరు లేడీ అమితాబ్. అలాంటి ఇద్దరి జంట మళ్లీ కుదరాలని కోరుకొని బ్యాచ్ ఇండస్ట్రీలో లేదు. అయితే సరిలేరు నీకెవరు ప్రమోషన్ ఈవెంట్లో చిరు, విజయశాంతి మధ్య జరిగిన మాటలు కామెడీ తోటాలు పేల్చాయి. అప్పట్లోనే చిరుతో తన జోడీ కడుతుందన్నారు. కానీ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా చిరుతో తీసే సినిమాలో విజయశాంతిని స్పెషల్ రోల్ కోసం ప్రయత్నిస్తున్నాడట. ఇదే జరిగితే ఇటు నటసింహం, అటు మెగాస్టార్ ఇద్దరి మూవీల్లో స్పెషల్ రోల్స్ రూపంలో సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నాయి చిత్రవర్గాలు.